Hello friends, welcome back to day 26 of 45-day HTML CSS bootcamp. సో ఈ వీడియోలోనైతే మనం రెస్పాన్సివ్ డిజైన్ అండ్ మీడియా క్వెరీస్ వీటికి రిలేటెడ్ కంప్లీట్ ఇంట్రొడక్షన్ అయితే చూద్దాం. సో అసలు రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏంటి, ఈ మీడియా క్వెరీస్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేయాలి. సో రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏంటంటే, లెట్స్ సే మనం ఒక వెబ్సైట్ని అయితే బిల్డ్ చేసాం. సో మన వెబ్సైట్ ఉంది. సో ఎప్పుడైతే మన యూజర్స్ మన వెబ్సైట్‌ని ఎలాంటి డివైస్‌లో యాక్సెస్ చేస్తారు అనేది మనకు తెలియదు. ఐదర్ వాళ్ళు మొబైల్‌లో చూడొచ్చు, ఆర్ ల్యాప్‌టాప్‌లో చూడొచ్చు, ఆర్ ట్యాబ్‌లో చూడొచ్చు. అండ్ మొబైల్ వచ్చేసరికి మనకేమి స్టాండర్డ్స్ లేవు. మొబైల్స్ అన్నీ ఒకటే సైజ్‌లో ఉండాలి అని చెప్పేసి. మనకి 6 ఇంచ్ డిస్‌ప్లే అని చెప్పేసి ఉంటుంది. 5 ఇంచు, 5.5 ఇలా చాలా ఉంటాయి. ఈవెన్ ల్యాప్‌టాప్స్‌లలో కూడా 15 ఇంచ్, 16 ఇంచ్ అని చెప్పేసి డిఫరెంట్ సైజెస్ అయితే మనకి ఉంటాయి. అండ్ సేమ్ విత్ ట్యాబ్స్ యాస్ వెల్. అంతే కదా! సో, ఎప్పుడైతే మనకి మన వెబ్‌సైట్ అనేది మనం నార్మల్‌గా త్రూ ఔట్ దిస్ కోర్స్ మనం ఏం చేసాం? మన వెబ్‌సైట్స్ మన ల్యాప్‌టాప్ స్క్రీన్‌లో, మన మానిటర్‌లో కరెక్ట్ వస్తుందా లేదా అనేది మాత్రమే చెక్ చేసాం. అంతే తప్ప మొబైల్‌లో ఎలా ఉంది? ఆర్ ట్యాబ్‌లో ఎలా ఉంది? లేదా ల్యాప్‌టాప్‌లో ఎలా ఉంది? అనేది మనం డిస్కస్ చేయలేదు. జస్ట్ ఫ్లెక్స్ బాక్స్ డిస్కస్ చేసేటప్పుడు సైజ్‌ని బేస్ చేసుకొని ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతాయి అని మాత్రం డిస్కస్ చేసాం. ఎలా ఫ్లెక్స్ ఐటెమ్స్ అవైలబుల్ సైజ్‌ని బట్టి వాటి సైజ్‌ని ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం చేస్తాయి అని చెప్పేసి చూసాం. సో, ఓన్లీ ఫ్లెక్స్ బాక్స్‌తో మాత్రమే మన వర్క్ అనేది అయిపోలేదు. సో, ఎందుకంటే లెట్స్ సే మనకి మన వెబ్‌సైట్ ఏదైతే ఉందో దానికి ఇక్కడ టాప్ నావిగేషన్ అనేది ఉంటుంది. లైక్ ప్రొఫైల్ గానివ్వండి, సంథింగ్ ఏదో ఒకటి ఇక్కడ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ పేజ్, దాని తర్వాత లాగౌట్ అని చెప్పి, దాని తర్వాత ప్రొఫైల్ ఇలా కొన్ని మెయిన్ నావిగేషన్ లింక్స్ అయితే మనకుంటాయి. సో, ఈ నావిగేషన్ లింక్స్ అనేవి లెట్స్ సే స్క్రీన్ సైజ్ గనక ఇంత పెద్దగా ఉంటే మనకి ఇవి ప్రాపర్‌గా అడ్జస్ట్ అవుతాయి. బట్ ఎప్పుడైతే మన స్క్రీన్ సైజ్ అనేది ఇలా వెర్టికల్‌గా పొడుగెక్కువై హారిజాంటల్‌గా ఈ సైజ్ అనేది తగ్గిపోయిందో, అప్పుడు ఈ అన్ని లింక్స్‌ని ఈ అవైలబుల్ స్పేస్‌లో అడ్జస్ట్ చేయడం అనేది మనకి కష్టం. సో, అప్పుడేమవుతుంది? ఓవర్‌ఫ్లో అవుతుంది. లేదా యూజర్‌కి కంప్లీట్ మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే రాదు. సో, అలాంటప్పుడు మనం ఎలా డిజైన్ చేయొచ్చు? మన వెబ్‌సైట్ స్టైల్‌ని కొంచెం చేంజ్ చేసి ఇక్కడ ఒక బటన్ ఉంచుతాం. సో, మనకి వెబ్‌సైట్స్‌లలో కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే కావాల్సిన ఆప్షన్స్ అన్నీ మనకు లోడ్ అవుతాయి. బట్ అదే వెబ్‌సైట్‌ని గనక మీరు డెస్క్‌టాప్ వ్యూలో ఓపెన్ చేస్తే నావిగేషన్ అనేది యాస్ ఇట్ ఈజ్ కనిపిస్తుంది. అంటే స్క్రీన్ సైజ్‌ని బట్టి మన ఆప్షన్స్‌ని కానివ్వండి, మన వెబ్‌సైట్ లుక్ అండ్ ఫీల్‌ని కానివ్వండి, మనం చేంజ్ చేస్తున్నాం. లైక్ ఐదర్ మొబైల్ అయితే ఒకలాగా, ల్యాప్‌టాప్ అయితే ఒకలాగా, ట్యాబ్ అయితే ఒకలాగా, అంతకంటే పెద్ద మానిటర్ ఏదైనా కనెక్ట్ చేస్తే ఒకలాగా, ఇలా డిజైన్ చేస్తున్నాం మనం. బట్ మనకి మొబైల్‌లో అనుకున్నట్టు చాలా రకాలున్నాయి. ల్యాప్‌టాప్‌లో చాలా ఉన్నాయి. ట్యాబ్‌లో చాలా ఉన్నాయి. మానిటర్‌లో చాలా ఉన్నాయి. అండ్ మన వెబ్‌సైట్‌లో ప్రతిసారి మొబైల్‌లో అయితే ఇలా ఓపెన్ చెయ్యు, ల్యాప్‌టాప్‌లో అయితే ఇలా ఓపెన్ చెయ్యు, ట్యాబ్‌లో అయితే ఇలా ఓపెన్ చెయ్యు, మానిటర్‌లో అయితే ఇలా ఓపెన్ చెయ్యు అని మనం చెప్పలేం. సో, దానికోసమే మనకిక్కడ రెస్పాన్సివ్‌నెస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ మీడియా క్వెరీస్ అని చెప్పేసి ఉంటుంది. సో, ఈ రెస్పాన్సివ్‌నెస్ మీడియా క్వెరీస్ అంటే ఏంటంటే, మనకి ఎప్పుడైతే యూజర్ ఇలా మల్టిపుల్ టైప్ ఆఫ్ డివైసెస్‌లలో యాక్సెస్ చేయడం స్టార్ట్ చేస్తాడో, అప్పుడు వెంటనే మన వెబ్‌సైట్ అనేది స్క్రీన్ సైజ్‌ని బట్టి, దేన్ని మెయిన్‌గా స్క్రీన్ సైజ్‌ని బట్టి లుక్ అండ్ ఫీల్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఏంటి? లైక్ మానిటర్‌లో ఓపెన్ చేస్తే ఒక లుక్‌లో కనిపిస్తుంది. మొబైల్‌లో ఓపెన్ చేస్తే ఒక లుక్‌లో కనిపిస్తుంది. అంటే జస్ట్ స్క్రీన్ సైజ్‌ని బేస్ చేసుకొని మన వెబ్‌సైట్ యొక్క లుక్ అండ్ ఫీల్‌ని మనం చేంజ్ చేస్తాం. సో, దానికోసం మనం యూజ్ చేసేదే ఈ మీడియా క్వెరీస్. సో, ఈ మీడియా క్వెరీస్‌లలో మనం స్పెషల్‌గా ఏం స్పెసిఫై చేస్తామంటే సింపుల్‌గా ఏం చెప్తామంటే, లెట్స్ ఎగ్జాంపుల్‌కి నేను చెప్తాను. స్క్రీన్ సైజ్ ఉంది. స్క్రీన్ సైజ్ గనక 0 నుంచి 4 ఇంచ్ వరకుంటే మనం ఇంచెస్‌లలో కాదు వేరే మెథడ్‌లో ప్రొవైడ్ చేస్తాము.
ఉంటే ప్రతి దాని సైజ్ అనేది లెట్స్ సే ఒక 10 పిక్సెల్ ఉంచుదాం. ఏది ఒక హెడర్ ఉంది. ఈ హెడర్ స్క్రీన్ సైజ్ గనుక 0-4 ఇంచ్ ఉంటే దాని సైజ్ 10 పిక్సెల్ ఉంచు. నెక్స్ట్ 4.1 ఇంచ్ నుంచి 5 ఇంచ్ ఉంటే ఈ సైజ్ అనేది ఒక 15 పిక్సెల్ ఉండనివ్వండి అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఈ 4.5 అయిపోయింది. దాని తర్వాత మనకి 5.1 ఇంచ్ నుంచి 6.6 వరకి ఉంటే సైజ్ అనేది ఒక 20 పిక్సెల్ ఉంచు అని మనం మెన్షన్ చేస్తాం. ఇట్స్ లైక్ వేరే లాంగ్వేజెస్‌లలో మనం లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లలో చూసుకుంటే ఇఫ్ క్లాజెస్ రాస్తాం కదా! ఇఫ్ సైజ్ గ్రేటర్ థాన్ 0 సో, ఈ సైజ్ మెన్షన్ ఇలా ఎలా అయితే ఇఫ్ కండిషన్స్ మనం రాస్తామో ఇన్ ద సేమ్ వే మనకిక్కడ మీడియా క్వెరీస్‌ని యూజ్ చేసి మనం స్క్రీన్ సైజ్‌కి తగ్గట్టు మన లుక్ అండ్ ఫీల్‌నయితే చేంజ్ చేస్తాం. సో, ఈ స్క్రీన్ సైజెస్‌ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే, ఏ సైజెస్‌ని సెలెక్ట్ చేసుకుంటే మనకి మాక్సిమం డివైజెస్‌కి సపోర్టివ్‌గా ఉంటుంది అనేది డిసైడ్ చేసుకొని మనం మీడియా క్వెరీస్‌నయితే డిజైన్ చేస్తాం. సో, ఈ మీడియా క్వెరీస్ మరి ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, ఎట్ ద ఎండ్ ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మెయిన్ మోటో వెబ్‌సైట్‌ని బ్యూటిఫుల్‌గా డిజైన్ చేయడం. సో, ఐదర్ అది మొబైల్ నుంచి యాక్సెస్ అయినా, ట్యాబ్ నుంచి యాక్సెస్ అయినా, ల్యాప్‌టాప్ నుంచి యాక్సెస్ అయినా, ఎక్కడి నుంచన్నా యాక్సెస్ కానివ్వండి. యూజర్ చూడగానే అతనికి మంచి ఫీల్ రావాలి. ఆ ఫీల్ కోసమే మనం ఈ మీడియా క్వెరీస్‌నయితే యూజ్ చేస్తాం. సో, దీని నుంచి మనం ఎస్కేప్ అవ్వలేము. సో, ఇది ఫ్రెండ్స్ మీడియా క్వెరీస్ అంటే ఏంటి? అండ్ రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏంటి? సింపుల్ వర్డ్స్‌లో డివైస్‌కి తగ్గట్టు మన వెబ్‌సైట్ యొక్క లుక్ అండ్ ఫీల్‌ని మనం అడ్జస్ట్ చేయడమే ఈ రెస్పాన్సివ్ డిజైన్. ఈ రెస్పాన్సివ్ డిజైన్ అచీవ్ చేయడానికి మనం దేన్ని యూజ్ చేస్తాం? రెస్పాన్సివ్ డిజైన్ అచీవ్ చేయడానికి మనం మీడియా క్వెరీస్‌ని అయితే యూజ్ చేస్తాం. సో, ఈ మీడియా క్వెరీస్‌ని ఎలా అప్లై చేయాలి? వెబ్‌సైట్ యొక్క లుక్ అండ్ ఫీల్‌ని ఎలా చేంజ్ చేయాలి? అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.